నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. నమస్తే. మాలాకుమార్ గారి నులివెచ్చని గ్రీష్మం 5వ భాగంలో బిల్ తన గురించి, తన భార్య గురించి చెప్పినవన్నీ సుభద్ర శశితో చెప్పటము, శశి అదంతా బిల్ తన వైపు వర్షన్, కానీ ఆడవారిని ఉద్యోగం చేయనీయకుండా ఇంట్లోనే ఉంచాడు అన్న విషయం చెప్పిన తర్వాత సుభద్ర ఆశ్చర్యపోవటము చూసాం కదా. ఇక 6వ భాగానికి వచ్చే ముందు 5వ భాగాన్ని కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ ద్వారా వినేసి 6వ భాగానికి వచ్చేయండి. ఇక మొదలు పెడదామా? పిల్లలను స్కూల్ బస్ ఎక్కించి కాసేపు ఇంటి వెనుక ఉన్న లేక్ దాకా వాకింగ్కి వెళ్ళొచ్చాడు అర్జున్. అభి, శశి ఆఫీస్ పని మొదలైనట్లుంది. వాళ్ళు కనిపించలేదు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ప్యాంట్రీలో నుంచి మాత్రం చిన్నగా శబ్దాలు వినిపిస్తున్నాయి. భద్రా పిలిచాడు. వస్తున్నా అంటూ ప్యాంట్రీలో నుంచి చేతిలో ఏదో పట్టుకుని వచ్చింది. బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేస్తున్నావా? ఈ లోపల ఒక కప్ కాఫీ ఇస్తావు అడిగాడు. ఈరోజు పిల్లలు ఇంటి నుంచే పని చేసుకుంటారట. అభికి స్టఫ్డ్ పరోటాలంటే ఇష్టం కదా, అందుకని మూలే పరోటా చేస్తాను. వాళ్ళు ఉన్నప్పుడే స్టవ్ వెలిగించమని హుకుం జారీ చేశారుగా మీరు. శశి మీటింగ్లోకి వెళ్లే ముందే అన్నీ చూసుకుంటున్నాను. ఒక్క నిమిషం ఆగండి, ఇస్తాను జవాబిచ్చింది సుభద్ర. మూలీ పరోటా వద్దా అంటే, డైటింగ్ చేస్తున్నాం కదా, మేము నూనెలవి తినటం మానేశాము అంది శశి ప్యాంట్రీలో నుంచి బయటకు వస్తూ. శశి చెప్పేది పూర్తిగా వినకుండా, మీ డైటింగ్లు మేము వెళ్ళాక చేసుకోండి, ఇప్పుడు మటుకు ఆ ఆకులు అలములు మానేసి నేను చేసేవి తినండి అంది సుభద్ర. అత్తగారి మాటలకు నవ్వేసి, ఇదిగో ఆంటీ, మీరు స్టవ్ వెలిగించండి, చూసి వెళ్తాను అని పిలిచింది. స్టవ్ వెలిగించి ఇన్స్టాపాట్లో ఉన్న పప్పులో పోపు వేద్దామని పోపు గరిట స్టవ్ మీద పెట్టింది. కొంచెం కాలాక నూనె వేసి, కాగాక ఆవాలు, ఎండుమిరపకాయ ముక్క వేయగానే నూనె బాగా కాగిందేమో, ఒక్కసారి పొగ వచ్చేసి ఎక్కడి నుంచో గణగణమని పెద్దగా గంటలు వినిపించాయి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అర్జున్, స్టవ్ దగ్గర ఉన్న సుభద్ర ఉలిక్కిపడ్డారు. సుభద్ర ఒక్క అంగలో పక్కకు వచ్చి, ఏమైంది గాబరాగా అడిగింది. ఏం కాలేదంటే, నూనె బాగా కాగి పొగ వచ్చిందంతే, అందుకని ఫైర్ అలారం మోగింది, పర్వాలేదు లైట్ తీసుకోండి అంటూ స్టవ్ ఆపేసింది. ఇదిగో ఇట్లా ఏదో తెలిసి తెలియకుండా చేస్తావనే వద్దన్నది అన్నాడు అర్జున్. భయంగా చూస్తున్న సుభద్రను చూసి, పర్వాలేదంటే, కొన్నిసార్లు అట్లా అవుతుంది, భయపడకండి. ఇదిగో ఈ బటన్ నొక్కితే ఫ్యాన్ ఆన్ అవుతుంది, పొగ రాదు. ఈ స్టవ్ మీద గిన్నెలు వేడి కాస్త ఆలస్యంగా అవుతాయి, కానీ ఒక్కసారి వేడేయంటే చాలా ఎక్కువగా వేడవుతాయి. నూనె ఎక్కువ వేడి కాకుండానే పోసేసేయండి వివరించింది శశి. కొంచెం భయంగానే వంట మొదలుపెట్టినా పూర్తయ్యేసరికి, ఇందులో ఏముంది, మన ఎలక్ట్రిక్ స్టవ్లు వెలిగించినట్లే కదా, కాకపోతే అలవాట్లేక కాస్త భయం అనుకుంది. మామిడి మురుగులు కాకుండా తాజా మామిడికాయతో చేసినట్లుగా ఉంటుందని ఇంటి నుంచి తెచ్చిన ఉప్పు పసుపు కలిపిన పచ్చి మామిడికాయ తురుము వచ్చిన రోజే శశితో ఫ్రీజర్లో పెట్టించింది. దాంతో మామిడికాయ పప్పు చేసింది. మామిడికాయ పప్పులోకి చల్లమిరపకాయలు, అభి చామే అని ఇష్టపడతాడని కాసిన వేయించింది. తెలిసిందిగా ఈసారి పోపు గరిటె కాకుండా హ్యాండిల్ ఉన్న చిన్న మూకుడు లాంటిది తీసుకుని అందులో నూనె వేసి, ఫ్యాన్ వేసి పొగ రాకుండా వేడి చేసి మరీ వేయించింది. చామగడ్డ వేపుడు చేసింది. వీళ్ళు ఉన్నారని అభి, శశి భోజనానికి కిందకొచ్చారు. లేకపోతే ఎప్పుడో ఇంత బౌల్లో వేసుకుని తినేస్తారట. వావ్ మాతే, మామిడికాయ పప్పు చామేలు, వావ్ అని తింటూ, డాడీ ఈ వీకెండ్ మింటోంకా లేక్కి వెళ్దాము, శశి అక్కడ క్రూజ్కి బుక్ చేసింది అన్నాడు అభి. ఇక్కడ లేక్ ఉందా అడిగింది సుభద్ర. మినియాపోలిస్ నుంచి సిటీ ఆఫ్ లేక్స్ అని అంటారు. ఇక్కడ దాదాపు 10,000 లేక్స్ దాకా ఉన్నాయి. మన ఇంటి వెనక చూసావు కదా ఒక లేక్, ఇలా అన్నమాట. ఇప్పుడిప్పుడే లేక్ చుట్టూ ఎండిన చెట్లు పచ్చగా అయ్యాయి కదా, ఇంకా పచ్చగా గుబురుగా అవుతాయి. చలికాలం లేక్లో నీరంతా మంచులో గడ్డ కడుతుంది. అప్పుడు కొందరు లేక్ మీద టెంట్స్ వేసుకుంటారు.
టెంట్ బయట కుర్చీలో కూర్చుని గాలం మంచులోకి గుచ్చి చేపలు పట్టుకుంటారు. ఇప్పుడు మంచు కరిగిపోయింది. ఇంకా చిన్నగా వలస పక్షులు వస్తాయి. అప్పుడు లేక్ దగ్గర వాకింగ్ చేస్తే చాలా బాగుంటుంది చెప్పాడు. ఓ, వింటుంటేనే చాలా బాగుంది అంది సుభద్ర. అందుకే లేక్ చుట్టుపక్కల వాళ్ళు ఇల్లు కొనుక్కోవటానికి పోటీ పడుతుంటారు. ఇక్కడ ఇంటి ధర కూడా ఎక్కువే ఉంటుంది శశి చెప్పింది. ఇంతకీ మెనిటోంకా లేక్ ఏంటి, అక్కడ క్రూజ్ అన్నావు అడిగాడు అభిమన్యు. ఇక్కడ ఉన్న పెద్ద లేక్స్లలో ఇది ఒకటి అంకుల్. ఇది మనకు దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా పెద్ద లేక్. మినిటోంకా అంటే మినీ టంకా అంటే గ్రేట్ వాటర్ అని అర్థం. ఇది చాలా పాతది. దీని చుట్టుపక్కల పాత సిటీ ఉంది. చూసేందుకు చాలా బాగుంటుంది. ఇందులో క్రూజ్ కూడా ఏర్పాటు చేశారు. మనకు లంచ్, టీ, స్నాక్స్ అన్నీ అందులోనే. బయట ఫుడ్ అలో చేయరు. దాదాపు 3-4 గంటలు ఒక మోస్తారు నౌకలో లేక్లో తిప్పుతారు. చెప్పటం ఎందుకు, చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు అంది శశి. నార్త్ అమెరికాలో మిసిసిపి నది ఉంది. అది ఇక్కడి నుంచే మొదలవుతుంది. మినిటంకా లేక్లోనే కాకుండా ఈ నదిలో కూడా క్రూజ్ ఉంది. కాకపోతే మనం మినిటోంకా లేక్ దానికి వెళ్తున్నాము. ఎందుకంటే దాని చుట్టూ చాలా పురాతన బంగ్లాలు ఉన్నాయి. చాలా వరకు వాటిని మార్చలేదు. ఇంకా లేక్ ఒడ్డున ఉన్న వాటిలో రెస్టారెంట్స్, షాప్స్ పెట్టారు. పాతవి అంటే మమ్మీకి ఇష్టం కదా, అందుకన్నమాట నవ్వుతూ అన్నాడు అభి. మిసిసిపి నదికి కూడా వెళ్దాము. కావాలంటే కాసేపు బోట్లో తిరగవచ్చు. ఇంకా ఇక్కడికి 4 గంటల దూరంలో లేక్ సుపీరియర్ అని ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రెష్ వాటర్ లేక్. కెనడా నుంచి వస్తూ అట్లాంటిక్ సముద్రం దాకా వెళ్ళి అందులో కలుస్తుంది. అక్కడికి వెళ్దాం. అక్కడికైతే కావాలంటే పిక్నిక్లా ఏమైనా చేసుకుని తీసుకెళ్ళచ్చు, లేదా అక్కడే ఏమైనా తినవచ్చు. మా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా వస్తారేమో అడుగుతాను. 2-3 కుటుంబాలు కలిసి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు క్రూజ్ మటుకు 4 గంటలు తీసుకున్నాను అంది శశి. ఓకే, డన్ అన్నాడు అర్జున్. మనమేమన్నా చేసి తీసుకెళ్ళాలా అడిగింది సుభద్ర. లేదంటే అందులోకి మన ఫుడ్ ఏమీ తీసుకురానివ్వరు చెప్పింది శశి. అభి చెప్పాడుగా, సరిగ్గా వినలేదా అడిగాడు అర్జున్. విన్నానబ్బా, మళ్ళీ ఇంకోసారి కాస్తో కూస్తో అనుమానం తీర్చుకుందామని అడిగాను అంది సుభద్ర. రాత్రి పనంతా అయ్యాక అలవాటు ప్రకారం స్ఫూర్తి ఫోన్ చేసింది. ఏమిటమ్మలు ఇవాళ విశేషాలు అడిగాడు అర్జున్. ఏముంటే డాడీ, మీటింగ్స్ అయ్యాయి. పిల్లలు భోజనం చేసి చదువుకుంటున్నారు. విజయ్ కూడా ఏదో నవల చదువుకుంటున్నాడు. నువ్వు చెప్పు నీ విషయాలు అడిగింది స్ఫూర్తి. ఈరోజు కాస్త కింద మీద పడి మీ మమ్మీ వంట చేసింది. పెళ్ళైన కొత్తల్లో అత్తగారి దగ్గర వంట నేర్చుకున్నట్లు ఇప్పుడు కోడల దగ్గర నేర్చుకుంటోంది. సుభద్ర నాట పట్టిస్తున్నట్లుగా సుభద్ర వైపు చూస్తూ అన్నాడు అర్జున్. అప్పుడు వంటలోకి వచ్చి వంట నేర్పిస్తున్నానంటూ ఉప్పు ఎక్కువ వేసి నన్ను నానా తిప్పలు పెట్టినట్లు ఇప్పుడు మీ డాడీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారులే. ఊరికే ఏమీ ఉండటం లేదు ఉక్రోషంగా అంది సుభద్ర. మొత్తానికి ఇప్పుడు గొడవ పడుతూనే ఉన్నారన్నమాట. ఎక్కడైనా మీ విశేషాలు ఇంతేనా డాడీ నవ్వింది స్ఫూర్తి. ఈ వీకెండ్ మినిటోంకా లేక్ క్రూజ్కు బుక్ చేసింది శశి. ఇంకా ఇక్కడ చాలా లేక్స్ ఉన్నాయట కదా, వీలు వెంట చూపిస్తామన్నారు అన్నాడు అర్జున్. మినియాపోలిస్ మినిటంకా స్టేట్లో సిటీ. సెయింట్ పాల్ రాజధాని. మినియాపోలిస్, సెయింట్ పాల్ మన హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా ట్విన్ సిటీస్. ఈ సిటీలు సుమారు 400 ఏళ్ల క్రితం కట్టారు. అంతకుముందు ఆ చుట్టుపక్కల మన హైదరాబాద్ చుట్టూ ఉన్నట్లుగా చిన్న చిన్న గ్రామాలు ఉండేవి. అక్కడ పొలాల్లో గోధుమ, మొక్కజొన్న ఎక్కువగా పండిస్తారు. వాటిని ఆడించేందుకు మినియాపోలిస్ ఉన్న స్థలంలో మిల్ కట్టి మినియాపోలిస్ని డెవలప్ చేశారు. లేక్సే కాదు, అక్కడ పండ్ల తోటలు, మొక్కజొన్న పొలాలు చాలా ఉన్నాయి. యాపిల్స్, చెర్రీస్, పీచెస్ ఇలా పండ్ల తోటలు ఉన్నాయి. పండ్ల తోటల్లో మనం సొంతంగా కోసుకోవచ్చు. ఒక ఆదివారం అక్కడికి వెళ్ళండి. ఇంకా పూల తోటలు ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. ఆర్బోరిటం అంటారు. అందులో జపనీస్ అని, చైనీస్ అని రకరకాల డిజైన్లలో సీజనల్ ఫ్లవర్స్, పాండ్స్లతో తోటను వేస్తారు. పక్షులు, చిన్న చిన్న జలపాతాలతో చాలా బాగుంటుంది. లోపలంతా ట్రాలీలు తిప్పుతారు. టికెట్స్ ఉంటాయి వీటన్నిటికీ. ఇక్కడ అట్లాంటాలో కూడా పండ్ల తోటలకు వెళ్ళి మనం కోసుకోవచ్చు. మీరు వచ్చినప్పుడు తీసుకెళ్తాను. ఇంకా సెయింట్ పాల్లో మన అసెంబ్లీ హాల్లో ఇక్కడ సెయింట్ క్యాపిటల్ బిల్డింగ్ అంటారు, దానికి కూడా వెళ్ళి చూడండి. నేను అక్కడ ఉన్నప్పుడు ఆగస్ట్ 15న మన స్వాతంత్ర దినోత్సవం రోజున బయట లాన్లో మన జెండా ఎగురవేసి చిన్న మేళలాగా మన వాళ్ళు చేశారు. నేను వెళ్ళాను. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అంది స్ఫూర్తి. ఓ అవునా, అలా అయితే వీలైనని చూస్తాము
అని కాసేపు అర్జున్ సుభద్ర ఇద్దరు కూతురుతో మాట్లాడి గుడ్ నైట్ చెప్పి పెట్టేశారు. ఇదండి నులివెచ్చని గ్రీష్మం 6వ భాగం. 7వ భాగంతో మళ్ళీ కలుద్దాము.